చేసుకున్నారు. తన జీవితంలో కొత్త మలుపు వస్తుందని సంతోషించాడు. తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. జై శ్రీరామ్ అనే సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. తన అమాయకత్వంతో కొంతమంది మోసం చేశారు. దాంతో ఫ్యామిలీలో గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఇండస్ట్రీలో తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. పూర్తిగా భార్యకు వచ్చే జీతం పైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతాడు. ఎంతలా అంటే ఇంటికి పేపర్ పాలు కూడా వేసుకోవడం ఆపేశారు. గుండె జల్లుమంది సినిమా షూటింగ్ కి ఉదయ్ కిరణ్ బస్సులో షూటింగ్ కి వెళ్లాడు. అయినా ఆ సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకోలేదు. వరుస ఫ్లాప్లు అవ్వడం, మంచి సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం, మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోయాడు. కాస్త సహాయం చేసి ధైర్యం చెప్పే మనిషి దొరకక 2014 జనవరి 5న తనకు తానే శిక్షించుకున్నాడు. అభిమానులను శోక సముద్రంలోకి నెట్టాడు అనేది ఫీల్ అయ్యాం. మొదటి సినిమా ఏదో అయిన తర్వాత ఫోన్ చేసి నేను అభినందించి, బాగున్నాయ్యా, బాగా చెప్పి, అయ్యో మురళీమోహన్ గారు మీరు చేశారని, నేను వస్తారని, ఇంటికి వచ్చి కలుస్తారని వచ్చి ఇంటికి ఇచ్చి కలిశాడు. ఆ తర్వాత నుంచి ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చాం చాలా సందర్భాల్లో. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అతని సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాను. అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారు అమ్మాయిని పెళ్లి ఇది అని అనుకోవటం, తర్వాత డైరీ మాకు ఇవ్వండి, డైరీ మేము చూస్తాం, ఇక్కడి నుంచి ఏ సినిమాలు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు డైరీ తీసుకోవడం, అరవింద్ గారు అవి చూడటం, ఇట్లాంటివి ఏదో జరిగిందని మనం డేట్లు అడిగేటప్పటికి ఇంతకుముందు చేస్తానన్నాడు. అయ్యో అంతకంటే ఏంటండి అన్నాడు. ఏదో కన్ఫ్యూజన్లో పడి సారీ అయ్యో వేరే డేట్లు ఇచ్చేసారండి ఎవరు అనుకోను, ఇప్పుడు ఇమీడియట్గా కుదరదు, నెక్స్ట్ ఇయర్ అయితే కుదురుది అన్నాడు. సరే ఓకే అని బాబా అన్నాం. నెక్స్ట్ అనుకోకుండా మ్యాచ్ బాబు హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు. తెలియదా ప్రజలకి? సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది? ఉదయ్ కిరణ్ది ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారు అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు. అతను బతుకుంటే ఆ మచ్చ ఉంటుంది కదా, అసలు సినిమా ఫీల్డ్లో ఉండకూడదు. ఉంటే నేను సీతయ్య సినిమాకి షూటింగ్లో ఉన్నాను సార్. ఆ నిశ్చితార్థం రోజు గొడవ అయింది కదా, అది హరికృష్ణ నేను ఇద్దరం మాట్లాడుకున్నాం. అనంతపూర్లో ఉన్నాం మేము అప్పుడు. సీతయ్య సినిమాకి గొడవ అయింది. అప్పటికే మాకు ఇంటిమేషన్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ వీళ్ళందరూ ప్రహారీ గోడ నుంచి బయట అవ్వకూడదు అది ఇది అనేసి పెద్ద గొడవ అయింది. పేపర్లో కూడా వచ్చింది కదా. ఆ రోజు నుండి ఆ అబ్బాయికి నరకం. కంప్లీట్ వీడియో కోసం కింద లింక్ ఉంది, తప్పకుండా చూడండి.